గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ నిన్న ఆత్మహత్య యత్నం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన మరణించారు. బస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు శంకర్ గౌడ్. ప్రయాణికులు, కార్మికులు వెంటనే మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు నిన్ననే తెలిపారు. ఎంజీఎం నుంచి ఆ తర్వాత కంచన్బాగ్ డిఆర్డీఓకి ఆయన్ని తరలించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేస్తే అది తీవ్ర విషాదానికి దారితీసింది. ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఈ రోజు ఉదయం 2:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తోటి కార్మికులతో కలిసి టీ తాగేందుకు సమ్మె శిబిరం నుంచి శంకర్ గౌడ్ బయటికి వెళ్లారు. కాసేపటి తర్వాత ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకుని బస్టాండ్లోకి వచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ పెట్రోల్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. అలా మంటల్లో కాలుతూనే పక్కనే ఉన్న బస్ డిపో వైపు పరుగులు తీశారు. అది చూసిన ప్రయాణికులు, కార్మికులు, పోలీసులు మంటలు ఆర్పేసి నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కాంచన్బాగ్లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనకు నిన్ననే 80% కాలిన గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే విషమించినటువంటి పరిస్థితితో ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణించారు. డిపో నుంచి అద్దె బస్సులను బయటకు పంపిస్తున్న తరుణంలో ఆర్టీసీ అధికారులతో శంకర్ గౌడ్ వాగ్వాదానికి దిగారని, ఈ క్రమంలో అధికారులు పరుష పదజాలంతో మాట్లాడడంతోనే శంకర్ గౌడ్ ఆవేదన చెందారని తోటి కార్మికులు తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు అనేది అక్కడున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మంటలు ఆర్పిన తోటి కార్మికులు అతన్ని హుటాహుటిన కంచన్బాగ్ డిఆర్డీఓలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి కూడా తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. శంకర్ గౌడ్ మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం అతని పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు వారి స్వగ్రామం ఖానాపురం మండలం ముత్తోజీపేటకు తరలించారు. శంకర్కు దివ్యాంగురాలైన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దీంతో పాటుగా నల్గొండ, ఖమ్మంలలో మరో 2 ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వరుస పరిణామాలతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఉన్న ఒక్క ప్రాణాన్ని పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణం పోతే వచ్చేదేమీ లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేయొద్దు అనేటువంటి విజ్ఞప్తి కూడా చేశారు. తమ 32 డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి అన్నారు. 3 ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టి 29 అంశాలను పరిష్కరిస్తామని మంత్రి చెప్పిన మాటలతో కార్మికులు కలత చెంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ జేఏసీ అంటోంది. సమ్మెలో రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బస్ డిపోల ఎదుట మౌన ప్రదర్శనలు నిర్వహిస్తామని జేఏసీ అనౌన్స్ చేసింది. తర్వాత వరుసగా వంట వార్పు, కార్మిక కవాత్, 27 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ, 28 మహిళా కార్మికుల బతుకమ్మ, 29 డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించామని ఆర్టీసీ జేఏసీ థామస్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నామని టీఎంయూ మాజీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ మరణించినటువంటి శంకర్ గౌడ్ దగ్గరికి వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు వెళ్తున్నారు, పరామర్శలు కొనసాగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం వల్లే ఆర్టీసీ కార్మికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, సమ్మె కొనసాగుతుంది అనేది వినిపిస్తోంది. కార్మికులు సమ్మె స్టార్ట్ అయ్యి 3వ రోజు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇక్కట్లు కూడా పడుతున్నారు. తమ న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైంది అనేటువంటి మాట ఆర్టీసీ కార్మికుల నుంచి వస్తుంటే, ప్రతిపక్షాలు, అందులో కూడా బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు ప్రభుత్వం మీదే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎప్పటికి పరిష్కారం అవుతుంది? ఏం జరుగుతోంది? ఎక్కడ చిత్తశుద్ధి అనేది లోపించింది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.